ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం బాబూజీ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ ను శుక్రవారం నాడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు ప్రారంభించారు. విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన పరికరాలను రిబ్బన్ కట్ చేసి బీదా మస్తాన్ రావు ప్రారంభించారు. కాసేపు సరదాగా ఆయన జిమ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కావలి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఇక్కడ మగవారికే కాకుండా ఆడవాళ్లకు కూడా లేడీ మాస్టర్ చే ఎక్సర్సైజ్ చేయించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి, డాక్టర్ రవికుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళీరెడ్డి, మండలి కృష్ణారావు, దామశెట్టి సుధీర్ నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, పులి చక్రపాణి, రజని తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ సెక్రటరీ సార్ లేదు సార్, తిరుమలకి వెళ్తున్నా. ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కారణమైనటువంటి మన మీరా మస్తాన్ రావు గారు, డాక్టర్ పెదవాడ రవికుమార్ గారు, రామస్వామి గారు, గీతమక్కన మురళన్న గారు, సునీల్ గారు, వీళ్ళందరి సహకారంతోనే నేను ముందుకు తీసుకెళ్ళగలను తప్ప నాకు ఆర్థిక స్తోమత లేదు. నాకు సంకల్పం ఒకటే ఉంది, నేను నడిపించడానికి బలమైనటువంటి బాడీ బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి పిల్లర్స్, అలాగే ఈరోజు ఈ 4 పిల్లర్స్ నా సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లేడీస్కి ప్రత్యేకమైనటువంటి కార్డియో సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో వెయిట్ రిడక్షన్ ఉంది, వెయిట్ రిడక్షన్ ఉంది, వెయిట్ లాస్ ఉంది. అలాగే లేడీస్కి అన్ని రకాల థైరాయిడ్, షుగర్, బీపీ చేసి తగ్గించడానికి కావాల్సినటువంటి విషయాలు అంతా కూడా కార్డియో సెక్షన్స్ కానివ్వండి 6:30 to 7:30, 7:30 to 8:30 వరకు 2 క్లాసులు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన యొక్క పిల్లల యొక్క సలహాలతో డాక్టర్ రవి గారు కావచ్చు, రెడ్డి కావచ్చు, అదేవిధంగా డాక్టర్ రామస్వామి గారు, మాధవరెడ్డి గారు, మురళి గారు, అదేవిధంగా రాఘవన్న గారు, సుధీరు, ఇంకా చాలామంది ఇచ్చేస్తున్నారు. మన యొక్క యోగాలు అభిమానులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఆంధ్ర భీమవరానికి సంబంధించినటువంటి శ్రీనివాసరావు, ఆయన స్టేట్ సెక్రటరీ గారు కూడా, ఆయన ఇంకా చాలామంది కోటేశ్వరమ్మ, మన కోటేశ్వరం మంచి క్రీడాకారి, కోటేశ్వరమ్మ గారు సంబంధించి. కాబట్టి ఈరోజు అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ లంచ్ ఫిట్నెస్ ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి ఆయన శ్రేయోభిలాషులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఇప్పటికే కావాలో 4 ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి, ఇది 5వ ఫిట్నెస్ సెంటర్లు. కానీ ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి. నేను చూసినటువంటి అన్నింటిలో కూడా అన్ని రకాలైనటువంటి పరికరాలు, అధునాతనమైనటువంటి పరికరాలు, ఎయిర్ కండిషన్డ్ థియేటర్లు, దాంతోపాటు టీవీ, అంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్యాలరీస్ చేయాలంటే ఎదురుగా ఒక టీవీ కానీ అది ఉంటే వాళ్ళకి కూడా సులభంగా ఉంటుందని చెప్పి నెట్ ఏర్పాటు చేసి దాన్ని పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికే జగన్ ఆవిడి నియోజకవర్గానికి ముఖ్యంగా కావపడటానికి ఎంతో సేవలు అందించారు. అటువంటి వారు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించగలదనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. వారిని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రోత్సహిస్తాం. మన అందరం బాధ్యతగా కూడా, సామాజిక బాధ్యత కూడా మంచి మనసున్నటువంటి తమ్ముడు జగన్ ఈ కావలి పట్టణాలు చేసిన సేవల్ని వ్యక్తులుగా మనందరం కూడా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా గంభీరంగా చేర్చాలా. ఏదైనా కూడా ఒక ఆదాయం ఉంటే, అంత సామాజిక సేవ చేయాలన్నా ఆదాయం లేకపోతే దానికి ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు, దానికి సంబంధించి ఎంతో టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు అన్నీ కూడా ఇవ్వాలంటే దానికి ఆర్థిక వనరులు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అన్ని మీడియాలటువంటి సోదరులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి ప్రచారాన్ని బట్టి ఈ యొక్క క్రంచ్ ఫిట్నెస్ సెంటర్కి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి దయవుంచి మంచి కార్యక్రమాన్ని మా అందరం కూడా ఒక నైతికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, నేను ఆయన చేపట్టి ప్రతి కార్యక్రమంలో నావలో బాడీ బిల్డింగ్ ప్రతి కార్యక్రమం నేను అతిథిగా అటెండ్ అయ్యేటువంటి డాక్టర్ పెదవాడ రవి గారు కానీ, నేను కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు అర్జెంట్ పని మీద బెంగళూరు పోయారు. లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాస్పిటల్లో డాక్టర్ రవికాంత్
డయాబెటీస్ హాస్పిటల్కి ఈ కార్యక్రమాన్ని రెండింటికి ఇద్దరూ రావాలనుకున్నాం. కానీ ఆయన ఈరోజు కొన్ని కారణాల వల్ల బయట ఊరికి పోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన తరఫున కూడా దీనికి మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్యక్రమం అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. మనందరూ కూడా బ్రహ్మాండంగా జగన్ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని మనందరూ సహాయపడడం తెలియజేసుకుంటూ 2024 నూతన సంవత్సరానికి కానుకగా ఈ ఫిట్నెస్ సెంటర్ మంచి ఫిట్నెస్ సెంటర్ జగన్ ఇవ్వడం, దాంట్లో మా అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అందరికీ కూడా తెలియజేస్తూ కావాలి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పట్టణం. ఎందుకంటే రామాయపట్నం మంచి సీపోర్ట్ మోడరే వస్తూ ఉంది. అదే పారిశ్రామిక అన్ని విధాలు కూడా కావాలి లేదా విద్యాపరంగా అయితేవి ఉద్యోగస్తులందరూ అందరికీ చెట్లు కావడం, వాళ్ళ పిల్లలందరూ కూడా ఆరోగ్యం కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫిట్నెస్ సెంటర్ రావడం, సకాలంలో రావడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ జగన్కి మా ఆశీస్సులు ఎప్పుడు ఎంతమంది శ్రేయోభిలాషులు మెండుగా ఉంటాయి. దేదీప్యమానంగా ఈ మంచి ఫిట్నెస్ సెంటర్ పేరు ప్రఖ్యాతులతో అందులో మంచి క్యారెక్టర్ కాదు ఆడపిల్లలు కూడా ఈ ఫిట్నెస్ సెంటర్కి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఒక టైమింగ్ పెట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు మంచి క్రీడాకారులు కాదు. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆయన యువకుడు కాబట్టి ఈ క్రీడల్ని ప్రతి మండలానికి కూడా స్టేడియం ఏర్పాటు చేయడానికి కూడా అదేవిధంగా ఈరోజు నాటక రంగ పోటీలు గుంటూరు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. నంది అవార్డుకు సంబంధించిన పోటీలు గుంటూరు జరుగుతుంది. అంటే ఈ క్రీడలకు సంబంధించి అదే సాంస్కృతిక సంగీత ప్రధానమైనటువంటి ఈరోజు గవర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇటు గుర్తించి పీటీ ఉషా గారు ప్రపంచవ్యాప్తంగా చేసిన క్రీడాకారిణి. ఆయన మంచి బ్రహ్మాండం నా పక్కనే కూర్చుంటుంది రాజ్యసభలో. ఆయన కూడా గౌరవ ప్రధానమంత్రి గారు గుర్తించి ఆయన రాజ్యసభలో ఇవ్వడం, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి మన రాజమౌళి గారి తండ్రి గారైన విజయేంద్ర గారికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన రికమెండేషన్తో గౌరవ ప్రధానమంత్రి రాజ్యసభ ఎంపీగా 6 సంవత్సరాల టర్మ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇళయరాజా గారికి కానీ ఈ విధంగా ఎంతోమంది క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి కోసం అత్యున్నత సభ అయినటువంటి రాజ్యసభలో వాళ్ళందరూ కూడా గుర్తించి ఇవ్వడం అంటే మన దేశం క్రీడలకి ఇతరత్ర వ్యాయామకు సంబంధించినటువంటి ప్రోత్సహిస్తుందని గుర్తించాలని సందర్భంలో తెలియజేసుకుంటూ మన అందరూ సామాజిక బాధ్యతగా క్రీడలు అనేది నేను కూడా ఉన్నాను. నాకు 64 సంవత్సరాలు పరిగెత్తుతున్నారంటే కేవలం ఈ ఎక్సర్సైజే. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మన జీవితంలో భాగం ఉంటున్నారు. లేకపోతే డాక్టర్ చుట్టూ తిరగాలి. దానికి ముందుగానే ఈ జిమ్ము చుట్టూ తిరిగితే స్టేడియం చుట్టూ తిరిగితే బ్రహ్మాండంగా అందరికి కూడా స్వకార్యం అందరి మిత్రులు కలవచ్చు, అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా అందరికీ సంతోషంగా తెలియజేసుకున్నటువంటి అందరికీ పేరున జగన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.